ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ యాజ్ యూజువల్గా రెడీగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ధ్యానం చేయడానికి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. క్రైస్తవ లోకంలో అనేకమైన ఆచారాలు ఈ లోకంలో నుంచి క్రీపిన్ అయిపోయినాయి. అవి చాప కింద నీరులాగా క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసి అంతా కూడా కలుషితం చేసేస్తూ ఉన్నాయి. కనుక ఏది ఆచార సంబంధమైన భక్తి, ఏది నిజమైన భక్తి అనేది మనం వివేచన కలిగిన వారంగా జీవించలేకపోతే ఆచారాలని మాత్రమే పాటిస్తూ దేవుడు చెప్పిన వాటిని మనం విడిచిపెట్టే వారంగా ఉంటూ ఉంటాం. అలాంటి ఒక ఆచారాన్ని ఈరోజు కొందరు ప్రపంచంలో, కొందరు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్, ఈ ఆచారాన్ని అనేక సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ ఆచారం ఏంటి అని అంటే లెంట్ సీజన్ అని ఒక సీజన్ ఉంటుంది. క్రైస్తవ భక్తి అనేది సీజనల్ భక్తి కాదు. ఒక కాలంలో భక్తి కలిగిన వారంగా ఉండటం, ఆ కాలం అయిపోయిన తర్వాత మరలా మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడం అనేది క్రైస్తవ జీవితంలో ఏమాత్రము కుదరదు. ఒకవేళ పేగన్ రిలీజియన్స్లో ఒక ఆచారాలు ఉంటూ ఉంటే వారికి ఏమైనా అవి ఉపయోగపడతాయో లేదో మనకైతే తెలియదు. కానీ క్రైస్తవులంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆచార సంబంధమైన భక్తిని కాకుండా దేవుడు మనకు ఏం బోధించాడో దానిని చేయాలి, ఏమి బోధించలేదో దానిని మనం చేయవలసిన అవసరం లేదు. సో మనం ఈ లోక సంబంధమైన ఆచారాల్ని మన దైనందిన జీవితాలలోనికి లేదంటే స్పిరిచువల్ లైఫ్స్లోనికి ఇంట్రూడ్ అయ్యేలాగా మనం చేసుకోకూడదు. మనం వాటిని డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేద్దాం. అది లెంట్ సీజన్. ఇది లెంట్ని మనం పాటించాలా వద్దా అనే దానిని, అసలు పాటిస్తే ఏం ప్రయోజనాలు వస్తాయి అనేది మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే కొందరు దీని వలన ప్రయోజనాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. కాబట్టి నిజంగా అవి ప్రయోజనాలా లేదా అనేది కూడా మనం పరిశీలన చేద్దాం. సో బిఫోర్ వి డూ దాట్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద హాలీ స్పిరిట్. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకంలోనికి మీరు మానవావతారిగా పంపించి మమ్మలను ఆయన ప్రశస్తమైన రక్తం చేత కొన్నారు. ప్రభువా, క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన మేము ఈ లోకంలో సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు పాటిస్తూ దేవుడు మాకు ఏదైతే సెలవిచ్చాడో వాటిని పాటించకుండా తండ్రి ట్రెడిషనల్ క్రిస్టియన్స్ గాను, ఇంకా ఆచార సంబంధమైన వారిగాను మేము జీవిస్తూ ఉన్నాము. అటువంటి ఒక ఆచారం యొక్క మూలాలు ఏంటి, అది దాని వలన ప్రయోజనం ఏంటి అనే దానిని ఉదయకాలమందు మేము ధ్యానించుచుండగా మా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మలను ఎన్లైటన్ చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలను చదువుకుందాము. లెట్ us read from the book of Colossians chapter 2 verses 20 to 23. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, అనగా మనం దేవుని యొక్క బిడ్డలం, ప్రత్యేకించబడిన వారం, మనం క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం మృతి పొందాము అని చెప్తున్నాడు పాల్. మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా
మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. రక్షణ పొందిన వారు, దేవుని నిజంగా తెలుసుకున్నవారు ఈ లోకం యొక్క మూల పాఠాల విషయంలో మృతి చెందినవారు. కాబట్టి ఈ బేసిక్ ఇష్యూస్ ఆఫ్ ద వరల్డ్, వీటిని, ఈ వరల్డ్లీ రెగ్యులేషన్స్ని మనం ఆత్మీయ జీవితంలో పాటించవలసిన అవసరం లేదు. వీఆర్ డెడ్ అంటూ దీస్ వరల్డ్లీ ట్రెడిషన్స్ అని చెప్తూ, ఈ పద్ధతులను మనం మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి మనం వీటికి లోబడకూడదు అని అంటున్నాడు. ఇవన్నీ కూడా నశించిపోతాయి. స్వేచ్ఛారాధన విషయంలో దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు కాబట్టి స్వేచ్ఛతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించే వారుగా ఉండాలి. స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకమైనవని ఎంచబడుతున్నాయి. ఎలాగా ఎంచబడుతున్నాయి అంటే వినయంగా ఉండటం నేర్చుకోవచ్చు. దేహాన్ని శిక్షించుకోవడంలో ఇవి జ్ఞానం కలిగినటివి, అటువంటివి అని చెప్పి ఈ సెల్ఫ్ ఇంపోజ్డ్ రిలీజన్, ఫాల్స్ హ్యూమిలిటీని మనం పాటిస్తూ ఉన్నాము. ఇవి జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నాయి కానీ శరీర ఇచ్ఛలను నిగ్రహించుకునే విషయంలో ఏమాత్రం కూడా ఇవి పనికిరావు. సో ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసేస్తున్నాడు అపోస్తలుడు పౌలు. కనుక ఈ ఉదయకాలమందు మనం ఒక ట్రెడిషన్ని పాటించేటువంటి క్రైస్తవులంగా ఉన్నట్టయితే ఆ ఆచారాల్ని మనం ఎందుకు పాటించాలి అనేది ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. దీనికి అనేకమైన డిఫెన్సెస్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా చెప్పేటువంటిది, వారు యేసు ప్రభువు లూకాసు వార్త 4వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం. 4:1 లూకాసు వార్త 4:1 రాయబడి ఉండేది ఏమిటి అంటే 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని రాయబడి ఉంది. 40 దినాలు ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆ దినాలలో ఆయన ఏమీ తినలేదు అనే విషయాన్ని లూక్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో చదివినట్టయితే అందులో 1వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్టయితే 1వ అధ్యాయం 13వ వచనంలో, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని పోయెను. ఆయన సాతాను చేత అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఇప్పుడు లూకాసు వార్తలో చదివిన చోటేమో 40 దినములు దేవుడు అరణ్యంలో ఉన్నాడు, ఏమీ తినలేదు అని రాయబడింది. సో యేసు ప్రభువు అరణ్యంలో ఉండి ఏమీ తినలేదు కాబట్టి మనం కూడా 40 దినాలు పాటించాలి అనేది ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఆలోచన. ఇది ఇలా చేస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. అయితే మరి మార్కు సువార్తలో రాయబడి ఉన్నటువంటిది ఏంటంటే, సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉన్నాడు.
మనం కూడా అడవి మృగములతో పాటు ఉండాలి, అరణ్యంలో ఉండాలి. లూక్ చెప్పినట్టుగా ఉపవాసం ఉండాలి. యేసు ప్రభు ఏం చేశాడు? ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. ఏమీ తినలేదు కాబట్టి మనం కూడా 40 దినాలు ఏమీ తినకుండా ఉంటే ఒకవేళ యేసు ప్రభువుని ఇమిటేట్ చేస్తున్నాము అనుకోవచ్చు. మనం రోజంతా ఉపవాసం ఉంటాం అనుకుందాము. ఉండి సాయంత్రం అయ్యేసరికి దానిని బ్రేక్ చేస్తూ ఉంటారు చాలామంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటం కూడా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో కూడుకుంటారు. ఆ తర్వాత వారికి అంటే ఆహారం కాదు కానీ అల్పాహారాన్ని ఇస్తూ ఉంటారు. కొన్ని పేగన్ రిలీజియన్స్లో ఇలాగనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత సాయంత్రం బ్యాటింగ్ మొదలు పెడతారు. రాత్రి మొదలుపెట్టిన దగ్గర నుంచి సాయంత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉదయం 4 గంటల వరకు అప్రతిహతంగా తింటూనే ఉంటారు వాడు. ఇప్పుడు రాత్రి అంతా తినేసి ఇదే ఇట్స్ నథింగ్ బట్ షిఫ్ట్ ఆఫ్ డే ఇంటూ నైట్ అండ్ నైట్ ఇంటూ డే. రాత్రిని పగలుగా, పగల్ని రాత్రిగా మార్చేసుకుంటే అయిపోతుంది. రాత్రులు మనం ఏం తినం కదా, అలా వీళ్ళు పగల్ని రాత్రిగా మార్చేసుకొని రాత్రి అంతా భోజనం బాగా లాగించేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఏమీ తినలేదు. మీరు కూడా ఏమీ తినకుండా అది చేస్తే కనుక ఒకవేళ అది మీ దృష్టిలో కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. రెండవదిగా మనకు ఇది ఒక డిఫెన్స్ అన్నమాట. కొందరు అంటూ ఉంటారు, మనం దేవునిలో ఎదగాలి అంటే ఈ ఉపవాసం చెయ్యాలి అంటారు. దేవునిలో ఎదగటానికి ఉపవాసం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందేమో ఒకసారి పరిశీలించండి. మనం దేవునిలో ఎదగటానికి స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ కోసం, స్పిరిచువల్ లైఫ్ ఎన్హాన్స్మెంట్ కోసం ఉపవాసం ఉండాలి అని చెప్పి ఎక్కడైనా రాసి ఉంటే దానిని కనుక మనం చూపించగలిగితే ఉండొచ్చు. తర్వాత శోధనను జయించాడు అని లేదంటే అపవాదిని జయించాడు అని రాయబడి ఉన్న ఈ విషయాన్ని కూడా కొందరు కోట్ చేస్తుంటారు. మన జీవితంలో శోధనను జయించాలి అంటే 40 రోజులు ఉపవాసం ఉండాలి. మరి 40 రోజులు మీరు ఉపవాసం ఉంటే యేసు ప్రభు 40 రోజులు అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. అప్పుడు అపవాదికి సమాధానం చెప్పాడు. మరి ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మనల్ని అపవాది శోధించితే అప్పుడేం చేయాలి? ఇంకొక 40 రోజులు చేయాలి, ఇంకొక 40 రోజులు, ఇలాగ సంవత్సరం అంతా కూడా ఉపవాసం చేయగలుగుతారా? చేయలేరు. ఇంకొకటి ప్రార్థన. ఎక్కువ మనం ఉపవాసం ఒకవేళ ఉంటే ప్రార్థన చేయాల్సి ఉంటుంది, లేదంటే ధ్యానంలో ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి అని అంటూ ఉంటారు. ప్రార్థన, ధ్యానం, మెడిటేషన్ అర్థం, లేదంటే మనం వాటిని నేర్చుకుంటాము అని అనుకుంటాం. మరి చాలామంది మనలో పగలంతా కూడా మన ఉద్యోగం చేయటానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఉద్యోగంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయటానికి అవ్వదు, ధ్యానం చేయటానికి అవ్వదు. అలాంటప్పుడు ఉపవాసం ఉండటం వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? దాని వలన ప్రయోజనం ఏముండదు. సాయంత్రం చక్కగా చర్చికి వెళ్ళి అక్కడ లేదంటే ఎవరింట్లో అయినా ప్రార్థన పెట్టుకుంటే వారు పెట్టే భోజనం చేసి చక్కగా ఇంటికి వచ్చి పడుకోవచ్చు. ఇంకొందరు అనుకుంటారు ఉపవాసం ఉండటం చేత దేవుని దగ్గర నుంచి మనకు ప్రత్యేకమైన శక్తులు వస్తాయి, ప్రత్యేకమైన గిఫ్ట్స్ వస్తాయి అని అనుకుంటారు. అలాంటివేవి ఎక్కడా కూడా వచ్చినట్లుగా మనం ఎక్కడా చూడలేము పరిశుద్ధ గ్రంథంలో. మన లైఫ్ స్టైల్ చేంజింగ్ కోసం కొంతమంది ఇది చేస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో అనేక మంది అనేకమైన విషయాలను చెప్తూ ఉంటారు. అయితే మనకు పేగన్ రిలీజన్స్ని కనుక మనం చూసినట్టయితే కొన్ని మతాలలో కొందరు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. 40 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన వస్త్రాలని కట్టుకుంటూ ఉంటారు. దానిని మనం మాల అని చెప్తూ ఉంటాం. ఆ మాల వేసుకొని వారు చన్నీళ్ళు స్నానం చేయటం, తర్వాత కింద పడుకోవడం, చెప్పులు లేకుండా తిరగడం, అందరినీ కూడా వారు ప్రత్యేకమైన పదజాలంతో సంబోధించుచూ ఉండటం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాలను త్యజిస్తూ ఉంటారు.
వీటన్నింటినీ చేయటం వలన ఈ 40 రోజుల తర్వాత ఎవరైనా సరే మారినట్టుగా మనం చూడగలుగుతామా? అదే లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసినట్టుగా మనం చూస్తున్నామా అనేది మనం ఆలోచన చేస్తే, కొంతమంది అది ధరించుకున్నప్పుడు కూడా తమను తాము నిగ్రహించుకోలేనటువంటి వారిగా ఉంటారు. మనల్ని మనం దేహ శిక్ష చేసుకోవడానికి ఒకవేళ ఇది జ్ఞానవంతమైన పని అని మనం అనుకుంటే, అట్టిది మన శరీరాన్ని నిగ్రహించుకునే విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినది కాదు అని పాల్ ఇక్కడ మనం చెప్పినట్టుగా 2వ అధ్యాయం చివరి వచనంలో చదువుకున్నాం. అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి అంటే, మన ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా ఆహారం నుండి దూరంగా ఉండటానికి ఫాస్టింగ్ చేయాలి అనేది చాలాసార్లు మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తూ ఉంటాం. మనకు ఒకే ఒక చోట కమాండ్గా ఇవ్వబడింది. అది లేవీయ కాండంలో 16వ అధ్యాయం 29-30 వచనాలలో చెప్పబడి ఉంది. దిస్ ఈస్ ది ఓన్లీ కమాండ్ వి ఫైండ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ త్రూఅవుట్ ద బైబిల్ వేర్ ద లార్డ్ ఆస్క్డ్ us టు ఫాస్ట్. ఇంకా వేరే చోట ఎక్కడ కూడా ఉపవాసం ఉండమని కూడా చెప్పలేదు. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ దినము నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములను నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడెను. ఇది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోనవలెను. ఇది నిత్యమైన కట్టడ అని యూ హ్యావ్ టు అఫ్లిక్ట్ యువర్ సెల్వ్స్ అని ఒక కమాండ్. దిస్ ఈజ్ కాల్డ్ ద డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్త దినం. ఈ ప్రాయశ్చిత్త దినం అనే దానిని దేవుడు ఎందుకు పాటించమని ఆజ్ఞగా చెప్పాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తం ఒకానొక దినాన్న పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై చనిపోతారు అనే దానిని జ్ఞాపకం చేయడానికి ఈ ప్రాయశ్చిత్త దినాన్ని పాటించమని ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పాడు. ఇంతకు మించిన కమాండ్ ఎక్కడ కూడా లేదు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఉపవాసాలు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఒకటి పాత నిబంధనలో ఉపవాసం, పాపం, దేవుని తీర్పు, పశ్చాత్తాపం, నిస్సహాయత, దేవునిపై ఆధారపడటం వంటి ఆత్మీయ వాస్తవాలను సూచిస్తుంది. ఇది అంటే మనం పాపంలో ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులకు ఎప్పుడైతే యోనా వారి మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పి ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? 3వ అధ్యాయంలో 4వ వచనం, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా సంచరించు ఒక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడు. అప్పుడు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. వారు ఈ విధంగా రాజు, మంత్రులు, ఇంకా వీరందరూ కూడా వారి వస్త్రాలను తీసేసి, దేవుడు ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడు అనే ఉద్దేశంతో వారు అక్కడ ఉపవాసం ఉన్నారు. సో పాపాన్ని ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండొచ్చు. మరి లెంట్ సీజన్లో మీరు పాపాలను ఒప్పుకోవడానికి ఉపవాసం ఉంటున్నారా? పశ్చాత్తాపడటానికి ఉపవాసం ఉంటున్నారా? లేదంటే మన యొక్క నిస్సహాయతను మనం ఒప్పుకొని దేవుని యొక్క సహాయం కోసం ఉపవాసం ఉంటున్నామా? దేవుని మీద ఆధారపడటానికి ఉపవాసం ఉంటున్నామా? ఈ 4ని పరిశీలన చేద్దాం. ఒకవేళ మీరు పాపాన్ని ఒప్పుకోవడానికి ఒక సీజన్లో మాత్రమే ఆ సీజన్లో మాత్రమే ఒప్పుకున్నట్లయితే, మరి మిగిలిన సీజన్స్లో 40 దినాలు తీసేస్తే 365 రోజుల్లో 325 రోజులు మీరు పాపాన్ని ఒప్పుకోకుండానే ఉంటారా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడకుండానే ఉంటారా?
తర్వాత ఆయన మీద ఆధారపడకుండానే ఉంటూ ఉంటారా? ఈ 40 రోజులు సంవత్సరం మొత్తానికి సరిపోతుందా అనేది ఆలోచించాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యూదులను నిర్మూలం చేయడానికి ఒక ఆజ్ఞ ఇవ్వబడినందున ఆ సంస్థానాలన్నింటిలో ఉన్న వారందరూ, యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉంది. ఎందుకంటే వారి మెడ మీద ఒక కత్తి వేలాడుతూ ఉంది. అటువంటి ప్రత్యేకమైన పరిస్థితులలో వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. అంటే ఇదంతా వాలంటరీగా చేసిన పని, అంటే తమంతట తామే చేసినటువంటి పని, ఎవరు వీరిని ఫోర్స్ చేయట్లేదు. తర్వాత దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. తన బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉన్నాడు. అయితే అది ఒక ప్రత్యేకమైన సంఘటన లేదంటే సందర్భంలో ఉపవాసం ఉన్నాడు. 4వది మనం యోవేలు గ్రంథంలో చూసినట్టయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13-14 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు రేపుకొని పశ్చాత్తాపబడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అందుకని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినం నియమించి ప్రకటన చేయండి అని ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. యోవేలు ప్రవక్త ఈ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క తీర్పును గురించి చెప్తూ ఉన్నాడు. గొంగళి పెరుగులు తినేసిన దాన్ని మిడతలు తినేస్తాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేస్తాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు వారి మీదకి రప్పించబోయేటువంటి ఆ నాశనమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. భూమి పైరు చెడిపోతుంది అని వీటన్నిటినీ చెప్పి, ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడి వీటిని దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన వాడు కనుక మీరందరూ ఉపవాస దినాన్ని పాటించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం 40 దినాలు ఉపవాసం ఉండటానికి ఏదైనా ఒక రీజన్ మనకి ఉందా? ఏదైనా ఒక రీజన్ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఓకే. అది మీరు ఇంకొకటి పబ్లిక్ ఎగ్జిబిషన్ అనేది ఉండకూడదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెయ్యకూడదు అనే దానిని చెప్పడం కోసమే, లేదు అంటే వేషధారణ అనే పాపాన్ని గురించి మనకు తెలియచేయడం కోసం యేసు ప్రభువు ఈ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన 16-18 వరకు చెప్తూ ఉన్నారు. 16-18 వరకు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖమూకులై ఉండకుడి, తాను ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. ఇదంతా కూడా ఏంటంటే పబ్లిక్ ఎగ్జిబిషన్ని గురించి ఈ పరిచయులైనటువంటి వారు, లేదంటే ఆ దినాలలో ఉంచున్నటువంటి వేషధారులైన యూదులు చేస్తున్న పనిని యేసు ప్రభువు ఖండించడానికి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూసినట్టయితే, 2 వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు పరిచయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు? నేను నా సంపాదన అంతట్లో 12వ వచనం చదువుదాం. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఇది పబ్లిక్ ఎగ్జిబిషన్. నేనేం చేస్తున్నా? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా. యూదులు సోమవారం, గురువారం 2 రోజులు ఉపవాసం చేస్తారు. అందుకే 2 రోజులు నేను ఉపవాసం చేస్తున్నాను అని అంటున్నాడు. ఇదంతా కూడా వేషధారణను ఖండించటానికి క్రీస్తు ప్రభువు ఈ కొండ మీద ప్రసంగంలో ఫాస్టింగ్ని గురించి బోధించాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని అంటున్నాడు. అంటే మీరు ఉపవాసం ఉండాలి అని చెప్తున్నాడా? లేదు కదా. మీరు ఉపవాసం చేయనప్పుడు అని అంటున్నాడు. అంటే మీరు ఒకవేళ ఉపవాసం చేస్తే
ఆ ఉపవాసం మనం ఏం చేయాలి అంటే అప్పుడు రహస్యమందు చూచుచున్న మన తండ్రికి కనబడినట్లుగా మనం ఏం చేయాలి అంటే దీనిని అందరికీ చెప్పి చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనం తలుపేసుకొని ప్రార్థన చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ ఫర్బిడెన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మరి అలాంటప్పుడు ఉపవాసం చేస్తున్నాము అని మనం ఒక దినం ఉపవాసం కాదు, 40 దినాలు ఉపవాసం చేస్తున్నాము అని, దిస్ ఈస్ ద పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ హోలీనెస్. మీరు పరిశుద్ధంగా ఉంటున్నారు అన్న విషయాన్ని ఇతరులకు తెలియచేయటానికి ఉపవాసం ఉంటున్నట్టయితే, మేము పరిశుద్ధులం అని చెప్పడానికి మీరు ఉపవాసం ఉంటున్నట్టయితే, అనేక మంది ఇలాంటి ఉపవాసాలు బోల్డన్ని చేస్తూ ఉన్నారు. అది మనకి వారికి ఏమాత్రం కూడా డిఫరెన్స్ లేకుండా పోతుంది. కాబట్టి మనం బోస్ట్ చేసుకోవడానికి చాలాసార్లు ఈ పేగన్ వరల్డ్ వారు చెప్పుకుంటూ ఉంటారు, క్రిస్టియన్స్ కూడా 40 రోజులు ఉపవాసం ఉంటారండి అని అంటే, మనల్ని చూసే వాళ్ళు చెప్పుకుంటారు. అసలు క్రిస్టియన్స్ ఉపవాసం ఎందుకు చెయ్యాలి అనేది వాళ్ళకి తెలియదు, ఎందుకు చేస్తున్నారు ఆచారంగా అనేది వారికి తెలియదు. ఇది ఒక పేగన్ రిచువల్, అన్య జనుల యొక్క ఆచారం ఇది అనే సంగతిని ఎహెజ్కేల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, లెట్ us go to the book of Ezekiel chapter 8:14-15. ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14-15. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఎహెజ్కేలుని దింపాడు దేవుడు. దింపి అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటికి మించిన హేయ కృత్యములు చూస్తావు అని చెప్పి ఆయన ఇంకా వేరే విషయాలను కూడా చూపించాడు ఎహెజ్కేలు నాకు దేవుడు. అయితే ఇక్కడ తమ్మూజు దేవతను గురించి ఏడ్చుచుండుట, స్త్రీలు తమ్మూజు దేవతను గురించి ఏడుస్తున్నారు. ఇది ఒక పేగన్ రిచువల్ అన్నమాట. ఈ మెసొపొటేమియన్ రిలీజియన్లో, ఆ మెసొపొటేమియా ప్రాంతం అంటే అబ్రహాము నివసించిన ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో ఒక సీజన్ ఉంటుందన్నమాట. ఆ సీజన్లో వారు ఏం చేస్తారు అంటే ఆ తమ్మూజును గురించి ఏడుస్తూ ఉంటారు. వీపింగ్ సీజన్ ఫర్ థమ్మూజ్ అని చెప్తారు. ఇది షుమేరియన్ డెమిగాడ్ అంటే ఒక మానవ మాతృని దేవునిగా, ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, ఈ హలోక దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. వారిని వారే దేవుళ్ళు అని ప్రకటించుకుంటూ ఉంటారు. వారిని మన ప్రజలు బ్లైండ్నెస్తో గ్రుడ్డి జనాంగంగా వారిని వెంబడిస్తూ ఉంటారు, దేవుడు దేవత అని చెప్పేసి. అలాగా ఈ డెమిగాడ్, ద మ్యాన్ హూ ఈజ్ టర్న్డ్ ఇంటూ అ డివైన్ పర్సనాలిటీ, ఆ తమ్మూజుని గుర్చి వీరు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తూ ఉంటారు అని అంటే, తమ్మూజుకి ఒక ప్రేమికురాలు ఉంది. ఆ ప్రేమికురాలు పేరు ఇస్తార్ అన్నమాట. ఈ ఇస్తార్ అనే ఆమె బాగా తమ్మూజుని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే, ఈ తమ్మూజు ఒకానొక దినాన్న అడవిలోనికి వెళ్ళినప్పుడు ఆ అడవి పంది అతనిని చంపేసింది. హీ వాజ్ కిల్డ్ బై ఏ వైల్డ్ బోర్. అడవి పంది చేత చంపబడ్డాడు. ఎప్పుడైతే ఈ అడవి పంది చేత చంపబడ్డాడో అప్పుడు ఈ ఇస్తార్ అని ఈయన యొక్క ప్రేమికురాలు, అలాగనే ఈ తమ్మూజు యొక్క తల్లి ఇద్దరు కలిపి ఒక సీజన్ని ఏర్పాటు చేసి 40 దినాల పాటు ఈ తమ్మూజు దేవత కోసం మనం ఏడవాలి, ప్రలాపించాలి అనేది ఒక ఆచారాన్ని తీసుకొని వచ్చారు. ఆ ఆచారాన్ని ఇశ్రాయేలీలు పాటించడాన్ని దేవుడు ఎహెజ్కేలు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు లెంటన్ సీజన్ అంటే ఒక విషయం చెప్పండి, ఏడ్చే సీజనా? అది ఒకవేళ మీరు కనుక ఏడ్చే సీజన్ అయితే, యేసు ప్రభువు మరి మరణ పునరుద్ధానాలకు ముందుగా వచ్చే లేదంటే ముందుగా ఏర్పరచబడినటువంటి ఈ 40 దినాలు సంతాపపడటానికి, ఏడవటానికి, యేసు ప్రభువుని గురించి ఏడవటానికి మీరందరూ కూడా ఉపవాసం చేస్తున్నట్టయితే, యేసు ప్రభువుని గురించి మనం ఏడవని అవసరం లేదు, మన పాపముల గురించి మనం ఏడవాల్సి ఉంటుంది. అందుకే మీ హృదయాలను చింపుకోవాలి అని యోవేలు ప్రవక్త చెప్తున్నాడు.
మన హృదయాలను చింపుకోవడానికి ఒక సీజన్ అవసరం లేదు. ఏ రోజైనా సరే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన హృదయాన్ని ఆయన ముందర కుమ్మరించుకోవచ్చు. అలాగూ మనం చేయటానికి ఒక సీజన్ అవసరం లేదు, ఏ దినమైనా సరే చేయవచ్చు. కాబట్టి ఇటువంటి ఆచార సంబంధమైనటువంటి ఈ పేగన్ రిలీజియన్ ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీలోనికి చాప కింద నీరులాగా వచ్చేసినాయి. అసలు ఎందుకు ఉపవాసం ఉంటున్నాము, దీని యొక్క మూలాలేంటి అనే దానిని తెలుసుకోకుండా 40 తమూజ్ అనే ఈ దేవత 40 ఏళ్ళ వయసులో చనిపోయాడు కాబట్టి 40 దినాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రోజు చొప్పున అని చెప్పి వీరు దానిని ఏర్పరిచారు. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఏమని చెప్తూ ఉంటామంటే ఇశ్రాయేలీయులు 40 దినాలు అరణ్యంలో వారు తిరుగులాడుచూ ఉన్నారు కాబట్టి అది ఒక డిఫెన్స్ కింద చెప్పొచ్చు. లేదు అంటే మనం ఎలాంటి అంటే 40 రాత్రులు 40 పగల్లో నోవా దినాలలో జల ప్రవాహం వచ్చింది. ఇలాగా మనం ఎన్నెన్నో చెప్పొచ్చు. 40 అనేది ఒక ప్రత్యేకమైన సంఖ్య కాబట్టి 40 దినాలు మనం ఉపవాసం ఉండాలి అని. ఇప్పుడు ఈ యాష్ వెన్స్డే అదే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్స్ లేదంటే ఇంకా చాలామంది క్రిస్టియన్ సెక్ట్స్ వాళ్ళు పాటించడం చూస్తున్నాం. ఈ యాష్ వెన్స్డేన మొదలుపెట్టి ఈ బూడిద బుధవారాన్ని మొదలుపెట్టి దానిని ఈస్టర్ వరకు కంటిన్యూ చేస్తారు. అయితే ఈ ఉపవాసాలలో సండేస్ని తీసి పారేస్తారు. ఎందుకనంటే మనకు ఉపవాసంలో బ్రేక్ కావాలి. 46 దినాలు వస్తే 6 దినాలని తీసేసి 40 దినాలు ఉపవాసం ఉండాలి. ఏంటిది ఇది ఒక ప్రాక్టీస్. ఇది ఎలా తీసుకొని వచ్చారు అని అంటే ఈ పేగన్ ప్రాక్టీస్ని తీసుకొచ్చారు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలను రోమన్ క్యాథలిక్స్ తీసుకొని వచ్చాడు. పోప్ గ్రెగరీ ద ఫస్ట్ అని 590 నుంచి 604 మధ్యలో ఉన్నటువంటి ఈ పోప్ గారు యాష్ వెన్స్డేని బిగిన్ చేసి మధ్యలో మీరు సండేస్ని పాటించకూడదు, 46 దినాలు వస్తే 40 దినాలు మీరు ఉపవాసాన్ని చేయాలి అని ఆయన ప్రకటించాడు. ఆయన కంటే ముందు ఒక కౌన్సిల్ ఆఫ్ నీసియా అని ఉంది. 325 ఏడీలో వారు ఒక న్యూ కాన్వర్ట్స్ క్రైస్తవ మతంలోనికి వచ్చినటువంటి వారికి ఒక పీరియడ్ ఆఫ్ రిపెంటెన్స్ కావాలి. బ్యాప్టిజం తీసుకోవడానికి ముందు ఈస్టర్కి ముందు ఈస్టర్ రోజు బ్యాప్టిజం ఇస్తారు. దానికి ముందు వీరందరూ కూడా పశ్చాత్తాప దినాలను పాటించాల్సి ఉంటుంది అని వారు ప్రకటించారు. దాని తర్వాత దీనిలో నుంచి 6 దినాలను పోప్ గారు తీసేశారు. ఇంకా మనకి కాన్స్టంటిన్ అని ఒక ఎంపరర్ ఉన్నాడు. ఆ ఎంపరర్ సుమారుగా 280 నుంచి 337 మధ్యలో జీవించాడు. ఆయన కూడా ఈ న్యూ కాన్వర్ట్స్ అనేటువంటి వారు ఒక పద్ధతి ప్రకారంగా దేవుని తెలుసుకోవాలి అంటే 40 దినాలు ఉపవాసం ఉండాలి, న్యూ కాన్వర్ట్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మన జీవితంలోనికి అంతర్భాగాలుగా వచ్చేసాయి. వీటన్నింటినీ మనం చెయ్యాలా అని ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కదా, ఈ ఉపవాసం అనేది శరీర సంబంధమైనది. కొన్ని రిలీజియన్స్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆ ఉపవాసం వలన వారు ఏదో ప్రయోజనం ఉంది అని అనుకుంటారు. మనం ఇక్కడ వాక్యం చెప్తున్నది ఏంటంటే శరీర ఇచ్ఛలను నిగ్రహించుకోవడానికి ఏమాత్రం కూడా ఇవి ఎన్నదగినవి కావు. యేసు ప్రభువు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉండండి అని చెప్పాడా? నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. ఇది కమాండ్. ఈ కమాండ్ని మనం పాటించాలి. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఏదైతే మనకు చెప్పబడిందో దానిని మనం చేయాలి. ఏదైతే మనకు చెప్పబడలేదో, పరిశుద్ధ గ్రంథం చెప్పడం లేదో దానిని మనం చేయకుండా ఉండటం అనేది దైవవాక్యం మనకు బోధిస్తున్నటువంటి సత్యం. అందుకని మనం వీటన్నింటినీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాలి. అసలు ఎలాగిది ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చింది, దీని వలన ప్రయోజనం ఏంటి అనే దానిని ఆలోచిస్తే మనం చేసే ఉపవాసం, ఇంకా కొంతమంది క్యాథలిక్స్
ఒక మాల వేసుకుంటారు. ఆ మాలకి యేసు మాల అని పేరు పెడతారు. మనం కూడా యేసు మాల వేసుకొని తెల్లబట్టలు వేసుకొని తిరుగుదాం. 40 దినాలే తిరగాలి. మళ్ళీ తర్వాత 325 దినాలు ఏమాత్రం కూడా తిరగటానికి వీల్లేదు. ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి. చేద్దామా మరి? అది కాదు కదా. మన భక్తి, మన యొక్క దేవుని అందలి భయము, ఇవన్నీ పశ్చాత్తాపం, పాపం ఒప్పుకోవటం, దేవుని వైపు చూడటం, దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకోవటం, ఇదంతా కూడా క్రైస్తవ జీవితంలో ప్రతి నిమిషం జరగవలసినటువంటి ప్రక్రియ. అటువంటి దానిని మనం ఆచారబద్ధంగా ఎలాగో మనం ప్రాక్టీస్లో పెడుతుంటామో, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయటానికి ఏమాత్రము కూడా పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోవడం లేదు. కనుక మనం ఒకవేళ ఈరోజు లెంట్ని స్టార్ట్ చేద్దామని ఎవరైనా అనుకుంటున్నట్టయితే ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచన చేయండి. అప్రయోజనం లేదంటే నిష్ప్రయోజనకరమైనటువంటి ఆచారాలను తప్పకుండా మీరు మానవలసి ఉంటుంది అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. Let us do what the Lord has asked us to do. Let us not do the things that the world has forced into Christianity. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవా, ఆచార సంబంధమైన భక్తిని కాదు ప్రభువా మీరు మా నుంచి కోరుకుంటున్నది. మేము విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలోనికి వచ్చి మా హృదయములను కుమ్మరించుకోవడం అనేది ఏ దినమైనా సరే చేయటానికి అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాసెస్ని లేదంటే ఆ ప్రక్రియను మీరు మాకు లేదంటే మా జీవితాలలో ఆ ప్రివిలేజ్ని అనుగ్రహించారు. ఒకానొక దినమున మేము ఒకానొకప్పుడు మేము పాపులంగా ఉన్నాము. అయితే మీ కుమారుని మా కొరకు రక్తం చిందించుట ద్వారా, మీ కుమారుని పంపించుట ద్వారా, ఆయన శిలువలో రక్తం చిందించుట ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచారు. ఆ పరిశుద్ధతలో మేము కొనసాగే వారంగా ఉండుటకు ప్రతి ఆచారమును మేము విడిచిపెట్టినట్లుగా మాకు మా సహాయమును అనుగ్రహించుమని మీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. వ్యర్థమైనటువంటి వాటిని మనం చేయకుండా దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో వాటిని మాత్రమే మనం చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.